హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎయిర్టెల్ మనకు లోన్ గురించి తెలుసుకున్నాం. ఎయిర్టెల్ యాప్‌లో మనకు 1 జీబీ డేటా అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రీగా అంటే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ రీచార్జ్‌లో మనకు ఆ 1 జీబీ అనేది మనకు కట్ అవుతుంది. ఎలా కట్ అవుతుంది దాని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఈ 1 జీబీ ఇస్తున్నారు కదా! మళ్ళీ మనం తిరిగి ఎలా దానికి రీచార్జ్‌లో ఎలా కట్ చేస్తారో దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 1 జీబీ కావాలంటే *567 *3# నొక్కినామంటే మనకు 1 జీబీ అనేది కంగ్రాచ్యులేషన్ 1 జీబీ మీకు లోన్ వస్తుంది. మనకు దాన్ని మళ్ళా నెక్స్ట్ రీచార్జ్‌లో మనకు 1 జీబీ అనేది ఎలా కట్ చేస్తారో దాని గురించి మనం తెలుసుకున్నాం. 1 జీబీ అంటే మనము ఇప్పుడు 299 గాని రీచార్జ్ చేసాము. మనకు 1½ జీబీ, 2 జీబీ అనుకోండి. దాంట్లో 1 జీబీ అనేది రీచార్జ్ అయిన వెంటనే మనకు 1 జీబీ అనేది వాళ్ళు ఆటోమేటిక్‌గా మనకు కట్ చేయడం జరుగుతుంది. మళ్ళా అలా మనకు 1 జీబీ ఎమర్జెన్సీ కోసం మనకు ఇవ్వడం అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఏదైనా అవసరం ఉంది డేటా బ్యాలెన్స్ ఖాళీ అయిపోయినా 1 జీబీ మనకు రావడం అనేది ఎయిర్టెల్ బెస్ట్ ఆలోచన అని చెప్పుకోవచ్చు మనకు. ఇంతకుముందు మనకు రూ. 10 అలా ఉన్నింది కదా! అమౌంట్ ఇప్పుడు ఆ లోన్‌లు అనేది ఎవరు తీసుకున్నా కూడా ఇప్పుడు ఆఫర్ ఉన్నాయి కాబట్టి దీనికి డేటా బ్యాలెన్స్ ఎక్కువగా యూజ్ అయిపోయినప్పుడు మనకు ఒకవేళ ఏదైనా అవసరం పడినప్పుడు మనకు 1 జీబీ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎయిర్టెల్‌లో మనకు ఈ లోన్‌లో మనకు యాప్‌లో లేకున్నా కూడా ఒక మాన్యువల్‌లో కూడా మనకు డయల్ ప్యాడ్‌లోకి పోయేసి *567 నొక్కినా కూడా మనకు 567 *3# నొక్కినా కూడా వచ్చేస్తుంది. యాప్‌లోకి పోయినా కూడా 1 జీబీ డేటా మనకు లోన్ అనేది కనబడుతుంది బ్యానరు. దాంట్లో కూడా క్లిక్ చేసి మనము చాలా సింపుల్‌గా మనము అనేది 1 జీబీ మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత కూడా మనకు ఒకవేళ నెక్స్ట్ రీచార్జే చేయకపోయినా కూడా దాంట్లో మనకు ఎలా అంటే ఖచ్చితంగా ఎప్పుడే చేసినా కూడా ఆ రీచార్జ్‌లో మటుకు అనేది మనకు కన్జ్యూమ్ అనేది అవుతుంది. దాంట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకు అదే కాకుండా మనకు బెస్ట్ మనకు ఆఫర్‌లు కూడా తెలుసుకోవాలన్నా కూడా మాన్యువల్‌గా కూడా మనకు డయల్ ప్యాడ్‌లో వెళ్ళి *12151# నొక్కినా కూడా మనకు బెస్ట్ రీచార్జ్ ఆఫర్స్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. యాప్‌లో కూడా ఇప్పుడున్న దాంట్లో యాప్‌లో ఎక్కువగా మనకు ఆఫర్‌లు అనేవి చూసి చెక్ చేసుకుంటున్నారు. ఒకవేళ డేటా బ్యాలెన్స్ లేకపోయినా కూడా